ఈరోజైతే కథ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాలి. అయితే ప్రేమ, నర్మద ఇద్దరిని కూడా వల్లి ఏడిపిస్తుంది కదా. సో వీళ్ళిద్దరూ తిరిగి ఏడిపించడం స్టార్ట్ చేశారు. అది ఎలా, ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రేమ, ధీరజ్ ఇద్దరు కూడా ఒక చోట ఉంటారు కదా. ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ అని ధీరజ్ అడుగుతాడు. బట్ ప్రేమ మాత్రం ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. సో ఇక వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంతలో నర్మద ఎదురవుతుంది. ప్రేమ పౌరాలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అదేంటి, నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన సంగతి మీ అక్క కూడా చెప్పలేదా? నాకు చెప్పకపోయినా పర్లేదు, మీ అక్కకు చెప్పకపోతే ఎలాగా? అసలు మీరిద్దరు తోడు దొంగలు అనే బిరుదు కూడా ఉంది కదా అని ధీరజ్ అంటాడు. ఇక ముగ్గురు కూడా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే, ఇక మాట్లాడుకుంటూ ఉంటే వల్లి చూస్తుంది. వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటే నాకు అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక వెళ్ళి మళ్ళీ బెల్ల వాయించడం మొదలు పెడుతుంది. లోపలికి వెళ్తారు. ఎందుకు అస్తమానం బెల్ల వాయించుతున్నావు అని ప్రేమ అంటుంది. ఆకలేస్తుందని, మిరపకాయ బజ్జీ కావాలని ప్రేమ వల్లి అంటుంది. సరే తెస్తాం అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇక ధీరజ్ ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. వీళ్ళేమో మిరపకాయ బజ్జీ వేసుకొచ్చిన తర్వాత నాకు కాఫీ కావాలని నర్మదకి పని అప్పిస్తుంది. అలాగే తన బట్టలు వాష్ చేయాలని, నేను చేస్తే మావి తిడతారు అని వల్లి అంటుంది. ఇక సరే అని చెప్పేసి ప్రేమ బట్టలు ఉతుకుతుంది. ఇక నర్మద మళ్ళీ కాఫీ పెట్టుకొచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేయమంటుంది. ఇలా వాళ్ళకి నాన్ స్టాప్గా వాళ్ళి పనులు చెప్తుంది. ఇద్దరు కూడా చాలా అలసిపోతారు. ఏంటి, దీని కడుపు మన ప్రాణాలు తీస్తుంది అని ప్రేమ అంటుంది. అదంతా కాదు, రివెంజ్ తీర్చుకుంటుంది. ఇప్పుడు దాకా మీరు ఆడుకున్నారు కదా, ఆ అవకాశం దొరికింది, ఇప్పుడు వల్లి వాడుకుంటుంది. అందుకని మీరు రివర్స్లో ఆడుకోవాలి అని ధీరజ్ అంటాడు. ఇక నర్మద ప్రేమ కిచెన్లోకి వెళ్ళి కాకరకాయ జ్యూస్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు. తాగును అంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అత్తగారు వస్తుంది. తాగాలి మంచిదని చెప్పి చాలా బలవంతంగా కాకరకాయ జ్యూస్ పట్టిస్తారు. ఇక నుంచి మీకు ఏం తిన్నా సరే గ్లాస్తో కాదు చెంబుతో తీసుకొస్తాం కాకరకాయ జ్యూస్, బెల్ నొక్కే మర్చిపోద్దు అని ముగ్గురు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వల్లి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. బెల్ అవతలకి విసిరేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో అయితే మనకి నర్మద హస్బెండ్ ఉంటాడు కదా, తన పేరు మర్చిపోయాను. తనైతే ఒక చోట వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన మామగారు వచ్చి మాట్లాడతారు. ఆస్తి పంపకాల గురించి అడుగుతాడు. ఇంతలో అక్కడికి తను కూడా వస్తాడు. తన పేరు మర్చిపోయినేంటి, నర్మద వాళ్ళ మామగారు ఉంటాడు కదా, తను వస్తాడనమాట. రామరాజు. ఓకే, రామరాజు వచ్చి ఎగతాలు చేస్తూ ఉంటాడు. రైస్ మిల్కి వచ్చి పని చేసుకోమంటే నేను సొంతంగా ఉంటాను, ఏసీ గదిలో పనిచేస్తాను అన్నాడు కదా, ఇలా ఎండల్లో పడి కూలోళ్ళలాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి వెటకారంగా మాట్లాడి ఇక తనకు గొడిగిచ్చి వెళ్తాడు. ఇక నర్మద హస్బెండ్కి అయితే ఇంకా కోపం పెరిగిపోతుంది. చాలా కోపంగా ఇంటికి వస్తాడు. సపరేట్గా ఉండమని చెప్పి వాళ్ళ మామగారు కూడా సలహా ఇస్తాడు అనుకోండి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత చాలా కోపంగా బ్యాగ్ సర్దేస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ప్రేమ అందరూ కూడా తింటూ ఉంటే నర్మద హస్బెండ్ని కూడా పిలుస్తారు. బట్ తను ఎంత పిలిచినా సరే రారు. అందరూ కూడా హ్యాపీగా భోంచేస్తూ ఉంటే తను సడన్గా బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతామని చాలా కోపంగా చెప్తాడు.